అఘోరి వలలో చిక్కుకున్న శ్రీవర్షినికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆమె కుటుంబ సభ్యులు నిరంతరం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అఘోరి ఫోన్లను ట్రేస్ చేసిన శ్రీవర్షిని కుటుంబ సభ్యులు వారిద్దరూ గుజరాత్లో ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్ పోలీసుల సాయంతో శ్రీవర్షిని అఘోరి వల నుంచి విడిపించుకున్నారు. అక్కడి నుంచి బయటపడి మంగళగిరి బయలుదేరారు. అఘోరి నుంచి తనను బలవంతంగా తీసుకువస్తున్నారని మొదట్లో గగ్గోలు పెట్టిన శ్రీవర్షిని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి బయలుదేరింది. ఆమె మనసు మార్చేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి అఘోరి వద్దకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. मैं कुछ नहीं होता हूँ, उनको पूछ लो, अब बात करो. मेरे को भी हस्बैंड होता है, मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టవ మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. అవును చెప్పురా, చెప్పు. వీడియో చూపిస్తాను, చూపించుకో. నేను బలవంతంగా లాక్కెళ్తున్నారు, ఉన్న చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి, హరారు మాది. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతం తీసుకెళ్తున్నారు, నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చూస్తూ ఉన్నాము అఘోరి నుంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడనట్లుగా తెలుస్తోంది శ్రీ వర్షిని. ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి? అఘోరి బారి నుండి ఎట్టకేలకు వర్షిణినైతే గనక తమ నివాస స్థలానికి అయితే గనక కుటుంబ సభ్యులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అటు గుజరాత్లో అఘోరితో పాటు కలిసి ఉన్న వర్షిణి ఇప్పుడు ప్రస్తుతం అటు విష్ణు, ఎవరైతే తమ సొంత అన్నయ్య ఉన్నాడో హర్ష, ఇద్దరూ కలిసి కూడా ఆమెని మంగళగిరి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. అయితే గుజరాత్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇటు తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తమ కుమార్తె కూతురు వర్షిణి అఘోరి బారి నుండి అయితే కనుక బయట, ఆమె చెర నుంచి బయటపడిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, గతంలో ఎంతో ప్రయత్నించారు, ఎంతో ఏడ్చారు, గోడకు కొట్టుకున్నారు. వాళ్ళ కూతురు తమ ఇంటికి వస్తే చాలు అని చెప్పి భావించారు. ఇప్పుడు ఎట్టకేలకి ఇంటికి వచ్చేస్తోంది వర్షిణి. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి మీ అమ్మ ఇంటికి వచ్చేస్తుంది, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఆనందంగా ఉందండి. ఇంకా అఘోరి, నువ్వు పాపని దగ్గరికి రావాలని నువ్వు ట్రై చేయొద్దు, మేము బాగా చూసుకుంటాము. నువ్వు మరుగు మందు పెట్టావు, వశీకరణ చేసావు, అది మాకు తేలింది. ఆ మందు పిచ్చితో ఆ పిల్ల అట్ట మాట్లాడుతుంది. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ, అన్నయ్య అంట. ఆ పిల్ల మమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండదు. మాకన్నా కూడా ఎక్కువగా మా బావ, బుల్నాన్న, బుల్లమ్మ వాళ్ళకి చాలా ఇష్టం. అత్తయ్య అంట, మా మా ఆడబిడ్డ, వాళ్ళు చాలా ఏడుతున్నారు. నువ్వు వచ్చేసేయి, అక్కడికే నేను పంపిస్తున్నాము, వాళ్ళు మేము కేర్ తీసుకుంటాము. ఆమె ఎవరు అసలు? ఆమెకి ఎట్లా రైట్స్ ఉంటాయి అసలు? నువ్వెవరు అసలు? మధ్యలో వచ్చి మధ్యలో నువ్వు వెళ్ళిపోవాలి అంతే. నా పిల్లల్ని కంట్రోల్ పెట్టి నా పిల్లల్ని నువ్వు సాదుకునేది ఏంటి? మేము సాదుకునే స్థితిలో మేము లేము. వర్షిని, నీకు ఇవ్వాల్సిన లైఫ్ మేము ఇస్తాము. నువ్వు ఆమెను మర్చిపో, నువ్వు కంటిన్యూగా మా దగ్గరికి ఉండిపో. మనం నెగిటివ్ ప్లేస్ వెళ్ళిపోదాం, ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉందాం. నువ్వు ఇప్పటికీ కూడా అంటే గుజరాత్లో తనని పట్టుకున్న తర్వాత కూడా నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నా, నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తాను, నాకు తల్లిదండ్రులు వద్దు అని ఖరాఖండిగా వర్షిని చెప్తోంది. విన్నారా ఆ మాటలు? విన్నారా? విన్నానండి, మాకు చాలా బాధేసింది. మందుల ప్రభావంతో ఆమె అట్లా మాట్లాడుతుంది, వశీకరణ ప్రభావంతో ఆమె అట్లా మాట్లాడుతుంది. 100% వశీకరణ, మరుగుమందు. మేము కక్కీయటానికి మనుషులను మాట్లాడుకున్నాం. డైరెక్టర్గా పిల్లల్ని మోపు గుడికి తీసుకెళ్తాం. అటు నుంచి అటు చిన్నాపురంలో మరుగుమందు కక్కిచ్చే వాళ్ళని స్టేట్మెంట్కి రెడీ చేసాము. అక్కడి నుంచి మానస హాస్పిటల్ స్టేట్మెంట్కి రెడీగా ఉండాము. మేము మా పిల్లలు మేము ఎట్టి పరిస్థితిలో వదులుకునే పనే లేదు, మేము చూసుకుంటాము. ఆ పిల్లంటే మాకు ప్రాణం. అఘోరి, దొంగ అఘోరివి నువ్వేం అఘోరివి? మాకు ఇష్టం లేకుండా నువ్వు హ్యాండిల్ చేసేది ఏంటి మా పిల్లని? నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి? నువ్వు వచ్చావంటే మా వాళ్ళందరూ కలిసి నువ్వు కొట్టదక్కడ సిద్ధమే, నిన్ను చంపడానికి కూడా సిద్ధమే. నా పిల్లలు నువ్వు ఇమ్మీడియట్గా వదిలేసుకో, నా పిల్లల మీద ఆశలు వదిలేసుకో.
నీకు అన్నీ ఇష్టమై ఎవరు వస్తారో, సన్యాసంకి ఎవరు వస్తారో, గురు పూజకి ఎవరో వాళ్ళని తీసుకో. ఇష్టం వర్షినికి ఏమైనా ఈ ఏవైతే అఘోరాల్లో కలిసిపోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు కానీ దానికి సంబంధించిన ఏమైనా ప్రాక్టీసింగ్ కానీ ఏమైనా చేసింది అంటే గతంలో చేశానని చెప్తుంది. అఘోరితో ఉన్నప్పుడు కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కూడా పూజల్లో నిర్వహించడం లేదండి. రాజేష్నాథ్ అఘోరి దగ్గర మా అమ్మాయి దీక్ష తీసుకుంది. ఆయన చాలా మంచివారు. 4 రోజులు దీక్ష తీసుకున్నారు. మమ్మల్ని ఫ్యామిలీ అంటే ఏం చేసింది అసలు తనకి ఏం తెలుసు? అఘోరి దీక్ష ఆయన దగ్గర కూడా సాధకున్నారా మీరు? మేము ఒప్పుకున్నాం. రాజేష్నాథ్ అఘోరి దగ్గరికి మాకు తెలవకుండా విష్ణు తీసుకెళ్ళాడు. రాజేష్నాథ్ అఘోరి దగ్గరికి ముందర మేము అరిసినాక మళ్ళీ ఆయన పరిచయం చేసినాక ఆయన పద్ధతి, ఆయన పూజలు, ఆయన దగ్గర ఉన్న జనము ఫ్యామిలీసే. ఆయన ఒంటరిగా ఇట్లా రమ్మంటాము ఉంటాము. ఆయనకి ఓం ఉంది. అమ్మాయిని కూడా శారీరకంగా వాడుకున్నాడు అఘోరి అని చెప్పేసి కూడా అక్కడ లైవ్ లో కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. విష్ణు కూడా 100% వాడుకుంది. మా ముందే ముద్దులు పెడతాము పిల్లకి, పిల్ల మీద పడిపోవటము, పిల్లను నొక్కటము, ముద్దులు కొరకటము. ఏంటండి నీకు అంత పిచ్చి అంటే పెళ్లి చేసుకో నువ్వు. అంతేగాని ఇలాంటి అమాయకులను బలి చేసి ఆశ పెట్టించి పేదరికాన్ని ఆశ్రయం చేసుకుని నువ్వు ఇట్లా చేస్తావు. తెలుగు ప్రజలు ఎవరు ఉపేక్షించరు. పోలీసు వారికి మా ధన్యవాదాలు, మంగళగిరి సిఐ గారికి మా ధన్యవాదాలు. మా పిల్లలు మాకు చేర్చినందుకు, మీడియా వాళ్ళకి సహకరించినందుకు కూడా మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఇది పరిస్థితి. మొత్తం మీద వర్షిని తల్లిదండ్రులు అయితే కనుక వర్షిని ఇంటికి రావడం పట్ల కానీ అఘోరి భార్య నుండి అయితే కనుక బయటపడడం అయితే చాలా సంతోషకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మీడియాకి కానీ ఇటు పోలీసులకు కానీ ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుందని చెప్పొచ్చు. సౌమ్య. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ